హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీరు ఆల్రెడీ తమ్మునే చేసి ఉంటారు. సీటెట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి సీటెట్ అంటే ఏమిటి, ఎవరికి అవసరం, ఎందుకు అవసరం, ఏ అంటే పాఠశాలలో మీకు అవకాశాలు ఉంటాయి. మరి సీటెట్ రాస్తే జనరల్ డిఎస్సి రాయొచ్చా? మరి సీటెట్ క్వాలిఫై కాకపోయినా మన స్టేట్లో ఉన్న క్వాలిఫై మార్కులు కనుక మీకు వస్తే మీరు డిఎస్సి రాయొచ్చా? మరి ఆంధ్రప్రదేశ్లో ఆ అవకాశం ఉందా? మరి తెలంగాణలో మాత్రమే ఉందా? మీరు ఏ స్కూళ్ళకి ఎలిజిబుల్ అనేటువంటి అంశాలు మనం మాట్లాడుకోపోతున్నాం కంప్లీట్గా, పూర్తిగా. మరి సిలబస్ ఏముంటుంది, మరి ఎలా చదవాలి అన్ని విషయాలు మాట్లాడుకోపోతున్నాం. దానికంటే ముందుగా అభ్యర్థులకు ఒక చిన్న మాట. మీరు చాలామంది పుస్తకం గురించి అడుగుతున్నారు, ఎదురు చూస్తున్నారు. మరి ఒక విషయం, పుస్తకం అంటే మీ జీవితాన్ని నిర్ణయించేది. ఎలా పడితే అలా మనం పుస్తకాలను వెంటనే మార్కెట్లో సేల్స్ కోసమో వెంటనే మార్కెటింగ్ కోసమో రిలీజ్ చేయడానికి లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు, తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పుస్తకాల సంఖ్య, తెలుగు అకాడమీల సంఖ్య చాలా ఉన్నాయి. మీరు కనుక మన టెలిగ్రామ్ యాప్లో, మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో ప్రతిరోజు ప్రశ్నలు పెడుతున్నాం. దాంట్లో తెలుగు అకాడమీ నుంచి ఇచ్చిన ప్రశ్నల్లో కేవలం 10% అభ్యర్థులు మాత్రమే కరెక్ట్గా సమాధానాలు చెప్తున్నారు. మిగతా వాళ్ళు 90% సరిగా సమాధానాలు గుర్తించట్లేదు. ఎందుకయ్యా అంటే మీరు తెలుగు అకాడమీ పుస్తకాలు చదవట్లేదు. ఇది జీవితం అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా తెలుగు అకాడమీ పుస్తకాలను ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే చాలా పుస్తకాలు ఉన్నాయి. ఏ పుస్తకం నుంచైనా ప్రశ్న రావచ్చు, ఏ పుస్తకం నుంచి వస్తుందో తెలియదు. కాబట్టి అభ్యర్థులు, ఇది చివరి అవకాశం, ఇది జీవితం అని గుర్తుపెట్టుకోవాలి. దానికోసమే మన పుస్తకం ఇన్ని రోజులు కూడా మనం ఆపడం జరిగింది. అతి త్వరలో పుస్తకం సమగ్రంగా అన్ని తెలుగు అకాడమీల సమాచారంతో, ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్తో, మరియు అంతేకాకుండా నూతన సమాచారం, మారిన చట్టాలు, చాలా మారాయి చట్టాలని కూడా. అటు మానవ హక్కులు తీసుకుంటే, ఇటు సమాచార హక్కు చట్టం తీసుకుంటే, ఇటు బాలల హక్కులు తీసుకుంటే, అంతెందుకు ఎన్సిఎఫ్ 2022 కూడా రావడం జరిగింది. అదేవిధంగా విద్యా హక్కు చట్టంలో కూడా సవరణ బిల్లు రావడం జరిగింది. ఈ అన్ని అంశాలను క్రోడీకరిస్తూ ఎక్కువ ప్రాక్టీస్ బేస్తో మన పుస్తకం అతి త్వరలో రాబోతుంది. మీరు అంతవరకు మన కోర్సులో ఉన్న వీడియోలను చూడండి. సమగ్ర క్లాసెస్ ఉన్నాయి, ప్లస్ షార్ట్ కట్ ఎలా గుర్తుపెట్టుకోవాలో, మరియు అంతేకాకుండా ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. మీరు మన పుస్తకం రాగానే జస్ట్ రివిజన్ చేయండి. ఎందుకంటే సమాచారం ఎక్కువ ఉంది. త్వరగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కానిస్టేబుల్ పోస్టు ఎలా వచ్చాయో మీరు చూశారు. ఇటు వెంటనే సీటెట్ నోటిఫికేషన్, అటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అయిపోతుంది, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రిజల్ట్ కూడా వచ్చింది. ఇలా ఏ సమయంలోనైనా సరే, ఏ నోటిఫికేషన్ అయినా సరే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి సీటెట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి సీటెట్ గురించి మాట్లాడుకోే ముందు అభ్యర్థులకు సీటెట్ ఎందుకు వస్తాము అనే విషయం మీకు తెలుసు. ఆల్రెడీ సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. మరి సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ మన స్టేట్కు పనికిరాదా అంటే 100% పనికి వస్తుంది. మరి తెలంగాణ విషయంలో బాగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ విషయంలో, ఇటు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక మంచి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఏంటయ్యా అంటే, గత డిఎస్సి నోటిఫికేషన్ కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో సీటెట్కు సంబంధించి, అంటే క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించి ఎటువంటి మాట మెన్షన్ చేయలేదు. ఖచ్చితంగా ఏపీ టెట్ క్వాలిఫై కావాలని చెప్పాడు. తెలంగాణ డిఎస్సిలో కనుక గత డిఎస్సి తీసుకుంటే ఎవరైతే సీటెట్ క్వాలిఫై అయి ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా డిఎస్సిని, జనరల్ డిఎస్సి రాసుకోవచ్చు. మరి క్వాలిఫై మార్కులు కనుక తీసుకుంటే ఇక్కడ చూస్తే ఓసీ అభ్యర్థులకు 90 మార్కులకు, మరి మిగతా అభ్యర్థులకు, మిగతా ఏ అభ్యర్థిని తీసుకున్నా సరే మీకు తెలుసు ఇక్కడ ఏంటంటే 5% రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 82 మార్క్స్ అంటారు, 82.5. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, 83ని పరిగణలోకి తీసుకోవాలి. కొందరు అంటారు 82 అని. అంత మనం సాహసం తీసుకోకూడదు. మరి ఎందుకు ఈ యొక్క సీటెట్ ఎందుకోసమయ్యా అంటే బాగా గుర్తుపెట్టుకోండి. కండిషన్ కనుక చూస్తే మీరు కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్గా పనిచేయాలన్నా, నవోదయ విద్యాలయాల్లో టీచర్గా పనిచేయాలన్నా, సైనిక పాఠశాలలో టీచర్గా పనిచేయాలన్నా, ఆర్మీ స్కూళ్ళలో టీచర్గా పనిచేయాలన్నా
అనేక రక్షణ శాఖలకు సంబంధించిన పాఠశాలలో మీరు పనిచేయాలంటే ఖచ్చితంగా మనకు సీటెట్ అనేటువంటిది ఉండాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సీటెట్ అనేటువంటిది అవసరం. ఎందుకయ్యా అంటే ప్రతి ఉద్యోగానికి మీరు ఎలిజిబుల్ కావాలంటే. అంతెందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 3 సైనిక పాఠశాలను ప్రారంభించింది. అక్కడ మీరు పనిచేయాలన్నా, ఇటు కేంద్రీయ నవోదయ లాంటి వాటిలో పనిచేయాలన్నా మీకు ఖచ్చితంగా సీటెట్ అనేటువంటిది అవసరం. మరి చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటయ్యా అంటే, ఇది మీకు అందరికీ తెలుసు లాస్ట్ డేట్ ఎప్పుడు, కానీ ఈసారి ఒక పాయింట్ మెన్షన్ చేశాడు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని. అంటే ఎవరైతే తొందరగా అప్లై చేసుకుంటారో తొందరగా వారికి సెంటర్లు కేటాయించడం జరుగుతుందని. అది కామన్. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మీకు తెలుసు, డిసెంబర్ మంత్ నుంచి ప్రారంభమై జనవరి మంత్లో ముగుస్తుంది. రైట్. ఖచ్చితంగా చూడండి, మార్చిలో రిజల్ట్ వస్తుంది. మరి ఎన్ని మార్కులకు సంబంధించి ఉంటుందంటే 150 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు. అంటే మొత్తంగా మనకు 150 అనేటువంటి క్రైటీరియా. మరి చాలామంది అడిగే డౌట్ ఏంటయ్యా అంటే, నేను బీసీ అభ్యర్థిని, నాకు 76 మార్కులు వచ్చాయి, కానీ సర్టిఫికేట్లో క్వాలిఫై కాలేదు అని పడింది. ఏం పడింది? క్వాలిఫై కాలేదు అని పడింది. మరి మేము తెలంగాణ డిఎస్సి రాసుకోవచ్చా అంటే మీరు 100% రాసుకోవచ్చు. ఎందుకంటే గత డిఎస్సిలోనే నోటిఫికేషన్లోనే ఇచ్చాడు, సీటెట్ మార్కులు ఉన్నా సరే మా రాష్ట్ర పరిధిలో బీసీ అభ్యర్థులకు 75 మార్కులు కాబట్టి మేము పరిగణలోకి తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీలకు మిగతా వారికి 60 మార్కులు కాబట్టి ఆ సర్టిఫికేట్లో నాట్ క్వాలిఫై అని ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు, మార్కులు వచ్చాయా లేదా చూసుకుంటామని నోటిఫికేషన్లో, ఆ నోటిఫికేషన్ మీరు టెలిగ్రామ్లో గ్రూప్లో మనం ఉంచడం జరిగింది, మీరు చూసుకోండి. మరి ఒక్కసారి దీంట్లో కనుక చూస్తే మనం సాధారణ పరిభాషలో పేపర్ 1 అంటున్నాను, ఇక్కడ పేపర్ 2 అంటున్నాను, కామన్. రైట్. మరి పేపర్ 1 సంబంధించి సిడిపి అంటాడు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ కాదు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఎన్ని మార్కులు అయ్యా అంటే 30 మార్కులు. మరి ఇక్కడ లాంగ్వేజ్ 1, ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, ఏం సెలెక్ట్ చేసుకోవాలి సార్ అని డౌట్ వస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ 2 ఉంటుంది, తర్వాత ఈవిఎస్ ఉంటుంది, తర్వాత మ్యాథ్స్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రతి దానికి ఇక్కడ తీసుకుంటే 30 మార్కులు 30 మార్కులు 30 మార్కులు 30 మార్కులు ఉంటాయి. క్లియర్. మరి ఎవరు ఎలిజిబుల్ అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఇక్కడ చూసుకుంటే ఈ 30లో 10 మార్కులు అనేటువంటిది పెడగాజీ ఉండి 20 మార్క్స్ ప్యూర్ సైకాలజీ ఉంటుంది. మరి 30లో చూడండి ఒక్కసారి, 15 మార్కులు పెడగాజీ, 15 మార్కులు పెడగాజీ, 15 మార్కులు పెడగాజీ, 15 మార్కులు పెడగాజీ. అంటే సీటెట్లో ఎక్కువగా పెడగాజీ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. సీటెట్లో ఎప్పుడు కూడా పెడగాజీ. మరి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మరి ఏది సెలెక్ట్ చేసుకోవాలి? చాలా మందికి ఒక పెద్ద ప్రశ్న. మరి ఒకవేళ లాంగ్వేజ్ 1 మీరు కనుక ఇంగ్లీష్ తీసుకుంటే, ఇక్కడ లాంగ్వేజ్ 2 తెలుగు తీసుకుంటే ఏమైనా ప్రాబ్లమా? ఎందుకంటే మన డిఎస్సిలలో మీకు తెలుసు లాంగ్వేజ్ 1 అనేటువంటిది తెలుగు, లాంగ్వేజ్ 2 అనేటువంటిది ఇంగ్లీషు. మరి ఇక్కడ మీరు మార్చారు ఏమైనా ప్రాబ్లం అవుతుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు అని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఖచ్చితంగా ఒకటి ఇంగ్లీషు, మీరు ఖచ్చితంగా ఒక తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు లాంగ్వేజ్ 1 ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా 2ను సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఏమిటి అయ్యా దీనికి తేడా ఏంటంటే, ఎప్పుడే కానీ లాంగ్వేజ్ 1 మీరు ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి గ్రామర్ పార్ట్ వస్తుంది. అదే ఒకవేళ లాంగ్వేజ్ 2 మీరు కనుక ఇంగ్లీష్ తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే లాంగ్వేజ్ 2 కొంచెం ఈజీగా ఉంటుంది, లాంగ్వేజ్ 1 కొంచెం కఠినంగా ఉంటుంది. ఎందుకంటే లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్నా ఇంగ్లీష్ తీసుకున్నా గ్రామర్ పార్ట్ ఎక్కువగా వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏది తీసుకున్నా సరే ఫైనల్గా మీరు ఇంగ్లీషు తెలుగు మార్చి తీసుకున్నా సరే డిఎస్సికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని గుర్తుపెట్టుకోండి. మరి ప్రతి దాంట్లో చూడండి, ఈవీఎస్ ఇక్కడ 30, మ్యాథ్స్ ఇక్కడ వచ్చేసి 30, దాంట్లో 15 పెడగాజీ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మ్యాక్సిమం మనకంతా కూడా పెడగాజీ. అదేవిధంగా పేపర్ 2 తీసుకుంటే మనకు సిడిపి, సేమ్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, తర్వాత సోషల్ తీసుకుంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి 40+20 అనేటువంటిది పెడగాజీ ఉంటుంది. 40 అనేటువంటిది మీకు తెలుసు ఏంటయ్యా కాంటెంట్ ఉంటుంది. ఒకవేళ మీరు సైన్స్ అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే మీరు సేమ్ ఇదే కేటగిరీ 40+20 అని గుర్తుపెట్టుకోవాలి. 40+20 అంటే మీకు మొత్తంగా అర్థమైపోయింది, ఎక్కువగా పెడగాజీ అనేటువంటిది బాగా ఇక్కడ డామినేట్ చేస్తుంది. మరి
స్థాయి అంటే ఇక్కడ 1 నుంచి 5వ తరగతి అంటాడు, ఇక్కడ 6 నుంచి 8వ తరగతి అంటారు. మరి పేపర్ ఏ మాధ్యమంలో ఉంటుంది అంటే ఇంగ్లీషు మరియు హిందీ మాధ్యమాలలోనే ఉంటుంది. మరి తెలుగు సార్ అంటే తెలుగులోనే ఉంటుంది. ఈ విషయం గమనించాలి. మరి మీకు ఆన్లైన్ టెస్ట్ కాబట్టి చాలా మంచి విషయం ఏంటంటే ఒకవేళ ఆఫ్లైన్ పేపర్ ఉంటే మీకు అక్కడే హిందీ కనిపించేది, ఇంగ్లీష్ కనిపించేది. బట్ ఇక్కడ మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటే లాంగ్వేజ్ కనిపిస్తుంది. మీరు కావాలంటే లాంగ్వేజ్ అక్కడ చేంజ్ చేసుకుంటే మాత్రమే హిందీ కనిపిస్తుంది. అంటే ఏదో ఒక లాంగ్వేజ్ మీరు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది సైడ్లో బటన్లో. అంటే మీరు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో చూసుకోవచ్చు, హిందీలో కావాలంటే హిందీ చూసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మీకు పారాగ్రాఫ్ పెద్దగా ఉందనుకోండి, రైట్, మరి పాస్ కావడం, క్వాలిఫై కావడం చాలా కష్టం. అంటే చాలా జనరల్ క్వశ్చన్లు అడగడం జరుగుతుంది, చాలా జనరల్. ఎందుకంటే జాతీయ స్థాయిలో పరీక్ష కాబట్టి అన్ని రాష్ట్రాలను, అన్ని పుస్తకాలను దృష్టిలో పెట్టుకుంటాం కాబట్టి ఒకవేళ మీరు బాగా పెట్టుకోండి, మరి కేంద్రీయ విద్యాలయ కానీ నవోదయ కానీ మీరు పరీక్ష రాశారు, మరి అక్కడ కూడా 20% వెయిటేజ్ ఉంటుందంటే వెయిటేజ్ అనేది ఎప్పుడే కానీ సెంట్రల్ ఉద్యోగాలకు వెయిటేజ్ ఉండదు. జస్ట్ క్వాలిఫై మాత్రం చూస్తారు, జస్ట్ క్వాలిఫై మాత్రమే చూస్తారని గుర్తుపెట్టుకోండి. అంటే మీకు అర్థమైపోయింది. మరి ఎవరు అర్హులు అంటే మీకు తెలుసు, టీటీసీ అంటే డిఎల్ఈడి టీటీసీ చేసిన వాళ్ళు పేపర్ 1కి ఎలిజిబుల్, మరి బీఈడి చేసిన వాళ్ళు రెండిటికి ఎలిజిబుల్. ఆ విషయం మీకు తెలుసు, 1 and 2కి. కానీ సీటెట్లో కండిషన్ కూడా ఉంది. ఏంటయ్యా అంటే ఎవరైతే డిగ్రీ చేసి టీటీసీ చేసి ఉన్నారో వాళ్ళు పేపర్ 2 రాసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కానీ మన రాష్ట్ర ఉద్యోగాలకు సంబంధించి అవకాశం ఉండదు. కాకపోతే సెంట్రల్ ఉద్యోగాల్లో కొన్నిటికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మేజర్ పాయింట్. మరి సబ్జెక్టు విషయానికి వస్తే మరి కొంత వేరియేషన్ కూడా ఉండవచ్చు. అంటే కంటెంట్ మెథడాలజీకి సంబంధించి హెచ్చు తగ్గులు కూడా ఉంటాయి. మరి ఇంకొక మేజర్ విషయం చూసుకుంటే ఒకప్పుడు బీఈడి సెకండ్ ఇయర్ వాళ్ళు, డైట్ సెకండ్ ఇయర్ వాళ్ళకే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు కొత్త నామ్స్ ప్రకారం ఎవరైతే బీఈడి ఫస్ట్ సెమ్లో కూడా ఉన్నారో, ఎవరైతే టీటీసీ అంటే డిఎల్ఈడి ఎవరైతే టీటీసీలో ఉన్నారో అంటే మొదటి సంవత్సరంలోనే ఉన్నారో వారు కూడా పరీక్షను రాసుకోవచ్చు. అంటే వారు ముందుగానే సీటెట్ను క్వాలిఫై కావచ్చు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఏపీ మరియు తెలంగాణలో డిఎస్సి మేము రాసుకోవచ్చా అని ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది. చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇది సందర్భం కాబట్టి చెప్తున్నాను. మరి తెలంగాణ విషయానికి వస్తే, టీఎస్ విషయానికి వస్తే ఏపీ వాళ్ళు దర్జాగా డిఎస్సి రాసుకోవచ్చు. ఎందుకయ్యా అంటే 5% అనేటువంటిది నాన్ లోకల్ వాళ్లకు, అంటే ఎవరైనా రాసుకోవచ్చు అనే అంశం మీకు తెలుసు. గతంలో ఇది 20% ఉండేది. అంటే గత డిఎస్సిలో 20% ఉండేది. ఆ 20%లో కూడా రిజర్వేషన్లు కేటాయించడంతో అప్పట్లో గందరగోళం నెలకొంది. మరి ఏపీలో తెలంగాణ వాళ్ళు డిఎస్సి రాసుకోవచ్చా అని ఒక ప్రశ్న తలెత్తా ఉంది. మీరు గత ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కనుక చూస్తే, ఆన్లైన్ కనుక చూస్తే మీరు అక్కడ ఎక్కడ కూడా అదర్ దెన్ ఏపీ అనే ఆప్షన్ లేదు. అంటే ఏపీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు గత డిఎస్సిలో. మరి ముందు ఏం జరుగుతుందని మనం చెప్పలేము. కానీ తెలంగాణలో 5% అనేటువంటిది ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. అంటే ఏపీ వాళ్ళు దర్జాగా రాసుకోవచ్చు, మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్. మరి ఇది క్వాలిఫై కాని వాళ్ళకు, అంటే తెలంగాణ టెట్లో కొంత క్వాలిఫై పర్సెంటేజ్ తక్కువగా ఉంది, మరి మార్క్స్ కూడా తక్కువగా వచ్చాయని చాలామంది బాధపడుతున్నారు. ఇది ఒక సువర్ణ అవకాశము అని గుర్తుపెట్టుకోండి. ఇది ఈ ఉద్యోగానికి మాత్రమే కాదు, మీకు చెప్పాను కేంద్రీయ, నవోదయ, అదేవిధంగా ఏకలవ్య స్కూల్స్ వస్తున్నాయి మనకు, ఆర్మీ, రక్షణ శాఖ, ఇలా ఎన్నో పరీక్షలు మన కేంద్ర స్థాయిలో ఉద్యోగాన్ని తెచ్చిపెట్టే పరీక్షలు ఉన్నాయి. మరి అదేవిధంగా పాఠశాలలు కూడా పెరుగుతున్నాయి. నవోదయ పాఠశాల జిల్లాకు ఒకటి ఉండాలి, అది ఈ మధ్య తెరపైకి వచ్చింది. అంటే మీరు నవోదయ పాఠశాలల్లో ప్రభుత్వ ఉద్యోగిగా సెలెక్ట్ కావాలన్నా, సైనిక్ స్కూల్లో కావాలన్నా మీరు ఖచ్చితంగా సీటెట్ అనేటువంటిది
క్వాలిఫై ఉండాలి. మరి చాలామంది అడుగుతున్న ప్రశ్న, నెగిటివ్ మార్క్ ఉంటుందా సార్ అంటే నెగిటివ్ మార్క్ ఉండదు. మరి నార్మలైజేషన్ మొన్నట్లాగా మాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా నార్మలైజేషన్ అంటే నార్మలైజేషన్ అనేటువంటిది ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. మేజర్గా సబ్జెక్ట్ వచ్చేసి అంటే ప్రశ్నాపత్రం వచ్చేసి మనకు 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. అభ్యర్థులు గమనించాలి. మీకు హిందీ అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదువుకోండి, ఇంగ్లీష్లో అర్థం కాకపోతే హిందీలో చదువుకోండి. అంటే 2 లాంగ్వేజెస్లో ఉంటుంది, ఇంగ్లీష్ మరియు హిందీ. మీకు తెలుసు. మరి లాంగ్వేజ్ మేము తెలుగు తీసుకుంటాం కదా సార్ అంటే తెలుగులోనే ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. అంటే లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2కి ఏమాత్రం సంబంధం లేదు. మీరు ఏదైనా తీసుకోండి, తెలుగు ముందు పెట్టుకోండి, ఇంగ్లీష్ ముందు పెట్టుకోండి, నష్టం లేదు. అది డిఎస్సికి ఏమాత్రం ప్రభావితం చూపించదు అని గుర్తుపెట్టుకోవాలి. నార్మల్గా మేము ఏం చెప్తామంటే లాంగ్వేజ్ 2 ఎవరైతే వీక్ ఉంటారో, ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉంటారో వారు లాంగ్వేజ్ 2గా, ఒకవేళ మీరు ఇంగ్లీష్ వీక్ ఉన్నారనుకోండి లాంగ్వేజ్ 2గా పెట్టుకోండి. ఎందుకంటే గ్రామర్ పార్ట్ తక్కువ వస్తుంది ఎక్కువగా, అంటే ప్యాసేజ్లు వస్తాయి అని చెప్తుంటాం. అంటే లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2లకు సంబంధించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నష్టం లేదు, అది డిఎస్సికి ఎఫెక్ట్ కాదు. సేమ్ చూడండి, మనకు టెట్ సిలబస్ మాదిరిగానే ఉంటుంది. సేమ్ టెట్ సిలబస్ మీరు ఆల్రెడీ చదివి ఉంటే కనుక నేరుగా పరీక్షకు వెళ్ళినా సరే నష్టం లేదు. ఎందుకంటే జాతీయ స్థాయి పరీక్ష కాబట్టి ప్రశ్నాపత్రం అంత కఠినంగా ఉండదు అనే అంశం. కాకపోతే ఇంగ్లీషు మరియు హిందీ అర్థం చేసుకోవడంలో ఉంటుంది. మరి ఆఫ్లైన్లో అయితే మీకు చెప్పాను 2 ఇంగ్లీష్ హిందీ అక్కడే కనిపిస్తాయి అదే పేపర్లో. కానీ ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఇంగ్లీష్ అయినా చూసుకోండి, లేదు మీకు అర్థం కాలేదు హిందీ అయినా సరే చూసుకోవచ్చు. మరి భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్లో సీటెట్ వాళ్లకు మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, జీవితాంతం మనకు వ్యాలిడిటీ ఉంటుంది. మరియు అంతేకాకుండా మేజర్గా అనేటువంటిది బాగా ఆలోచిస్తే మీకు 60 మార్కులు వచ్చిన ఎస్సీ ఎస్టీలు జనరల్ డిఎస్సి రాసుకోవచ్చు. 75 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మీరు డిఎస్సి రాసుకోవచ్చు. అక్కడ క్వాలిఫై కనిపించలేదు అనేటువంటిది ఏ మాత్రం అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మేజర్ పాయింట్ చెప్పబోతున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కనుక మీరు తీసుకుంటే అవే రిపీట్ అవుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకోండి. రిపీట్ అయిన పాఠాలే, రిపీట్ అయిన ప్రశ్నలే మనకు రెగ్యులర్గా రావడం జరుగుతుంది. మీకు ఏ సందేహాలున్నా మన యాప్ తెలుసు మీకు, ఇక్కడ జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు. మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీరు మాకు మెసేజ్ పెట్టండి. మెటీరియల్ విషయం కానివ్వండి, సందేహాల విషయం కానివ్వండి, మరి ఈ సీటెట్కు సంబంధించి మీరు పెడితే మేము వెంటనే రిప్లై ఇస్తాం. దానికి ఒక ప్యాటర్న్ చెప్తాం, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అందిస్తాం. మరీ ముఖ్యంగా డిఎస్సి రాసే ప్రతి ఒక్క అభ్యర్థి మన టెలిగ్రామ్ గ్రూపులో ఖచ్చితంగా ప్రతిరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించి మరియు అదేవిధంగా యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో విద్యా దృక్పథాలకు సంబంధించి మనం ప్రశ్నలు పెడుతున్నాం. మీరు దాంట్లో పాల్గొనండి, మీ స్థాయిని తెలుసుకోండి. మీరు ఖచ్చితంగా కోర్సు తీసుకోండి. ఎందుకంటే చాలా సమాచారం ఉంది, ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్పాం. కాబట్టి ఎగ్జామ్స్ రాయండి, అందరికంటే ముందంజలో ఉండండి. ఎందుకంటే నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తున్నాయో, ఏ సమయంలో వస్తున్నాయో హఠాత్తుగా వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు మీరు ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా మీరు ముందే నిర్ణయం తీసుకోవాలి. ఆల్ ద బెస్ట్.